అదేవిధంగా 2018లో ఇండిపెండెంట్ గా జూబ్లీస్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం జరిగింది. ఓటమి పాలు అవడం జరిగింది. అయితే ఇప్పుడు అందరూ కూడా నవీన్ యాదవ్ గారిని యొక్క పేరు ఎక్కువగా వినిపించడం, అదేవిధంగా యువకుడు, అదేవిధంగా గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఆ ఫీలింగ్ అనేది కొంచెం ఎక్కువైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి యొక్క భార్యని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు, ప్రధానంగా ఒకటి నవీన్ యాదవ్ గారు, రెండు అంజన్ కుమార్ యాదవ్ గారు. అందరికీ నమస్కారం, నేను మీ ఆడ నరసు. జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనేది ఆల్రెడీ అనివార్యం అయింది. మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తి. ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత జూబ్లీస్ లో ఉప ఎన్నికలు అనేది అనివార్యం అవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి యొక్క భార్యని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు, ప్రధానంగా ఒకటి నవీన్ యాదవ్ గారు, రెండు అంజన్ కుమార్ యాదవ్ గారు. అంజన్ కుమార్ యాదవ్ గారు ఆల్రెడీ సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీగా కూడా ఆయన పని చేయడం జరిగింది. చాలా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చాలా సీనియర్ నాయకులు. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు 2014లో ఎంఐఎం పార్టీ నుంచి జూబ్లీస్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఓటమి పాలు అవడం జరిగింది. అదేవిధంగా 2018లో ఇండిపెండెంట్ గా జూబ్లీస్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం జరిగింది. ఓటమి పాలు అవడం జరిగింది. అయితే ఇప్పుడు అందరూ కూడా నవీన్ యాదవ్ గారిని యొక్క పేరు ఎక్కువగా వినిపించడం, అదేవిధంగా యువకుడు, అదేవిధంగా గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీలో నాయకుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఆ ఫీలింగ్ అనేది కొంచెం ఎక్కువైంది గతం కంటే పోలిస్తే. అంజన్ కుమార్ యాదవ్ గారు ఆల్రెడీ సికింద్రాబాద్ పార్లమెంటు సికింద్రాబాద్ లో ఆల్రెడీ ఎంపీగా చేయడం జరిగింది, ఒకసారి రెండు సార్లు. అయితే నవీన్ యాదవ్ గారికి ప్రధానంగా ఏంటంటే యువకుడు, అదేవిధంగా గతంలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గారికి అవకాశం ఇవ్వాలి అనేది జనాల యొక్క ఫీలింగ్స్. ఒకవేళ నవీన్ యాదవ్ గారికి ఇవ్వకుండా సీనియర్ నాయకులు కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే గెలిపించాలని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రధానంగా యాదవ్ సామాజిక వర్గం ఉంది, మైనారిటీ సామాజిక వర్గం ఉంది. అన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నా సరే ఖచ్చితంగా యువకుడు కావచ్చు కాబట్టి ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అన్న ఫీలింగ్ కూడా ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రధానంగా వినిపిస్తుంది. చాలా పబ్లిక్ బైట్స్ మనం చూస్తే నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కాబట్టి గతంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి అన్న ఫీలింగ్ తో చాలా మంది ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి ఇవ్వకపోతే నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే మాత్రం మేము గెలిపించుకుంటాము అన్న ఫీలింగ్ అనేది ప్రజల యొక్క అభిప్రాయం. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, యువకులకి అవకాశం ఇవ్వాలనేది ఈ రెండు ఫీలింగ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. మన దేశవ్యాప్తంగా చూసినా, మొన్న నేపాల్లో జరిగిన విషయం చూసినా సరే ఇలాంటి యువకులకి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల అనేక రకాల సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా నవీన్ యాదవ్ గారి పేరుని గట్టిగా పరిశీలిస్తున్నట్టు కూడా ఒక సమాచారం. అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా సరే నవీన్ యాదవ్ గారి పేరు బాగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే యువకుడు గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి అన్న ఫీలింగ్ అయితే ఉంది. నవీన్ యాదవ్ గారు పోటీ పడు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా ఇంకా పలానా క్యాండిడేట్ అని అనుకోలేదు, మాధవలత గారు అనుకుంటారు. మాధవలత గారి గతంలో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది బీజేపీ పార్టీ నుంచి. బీజేపీ పార్టీ నుంచి మాధవలత గారు కూడా ఈ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అంటే ఆమె అయితే రెడీగా ఉంది. ఇంకా ఎవరైనా వేరే అంటే బీజేపీ పార్టీ పలానా క్యాండిడేట్ అని చెప్పడం లేదు. మాధవలత గారు అయితే ఆ రేస్ లో ఉన్నారని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో యువకుడు, గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నవీన్ యాదవ్ గారికి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తుందా లేకపోతే సీనియర్ నాయకుడు అయినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తారని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. సీట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత గెలుపు ఓటములు అంచనా చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడున్న ప్రజలు అంటే జూబ్లీస్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, గెలిచిన వాళ్ళకే కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనేది ఒకటి, యువకులకు అవకాశం ఇవ్వాలి అనేది రెండు, గతంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు మూడు. ఈ మూడు అంశాలు బేస్ చేసుకొని ఈ యొక్క నవీన్ యాదవ్ గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇస్తే కూడా గెలిపించుకునే అవకాశం కూడా ఉంది. అందులోని బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి నవీన్ యాదవ్.
సో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, యువకుడు, గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తి. సో ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ సీటు కన్ఫర్మ్ చేస్తారా లేదా అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తారా అనేది ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నవీన్ కుమార్ యాదవ్ గారికి కనుక కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా గెలుపు అనేది కొంత ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మాత్రం పార్టీల యొక్క అభ్యర్థులు కొంతమంది అంటే అనఫిషియల్ గా చెప్తే తప్ప అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత పర్టికులర్ గా ఎవరు గెలిచే అవకాశం ఉంటుందని మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.